ఏంటి సార్ చాలా గ్యాప్ వచ్చింది. హ్మ్. మీ ట్రైలర్‌లో అన్నట్టు చిన్న బ్రేక్ గాదు. బ్రేక్ అంటే ఒక బ్రేక్ తీసుకున్నారు. రైట్. రైట్. 'మన్మధుడు 2' తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఏంటి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అసలు ఏంటి? సార్ ఇది మన 'అల్లు అర్జున్' గారు 'అలవైకుంఠపురంలో' చెప్పినట్టు గ్యాప్ ఇవ్వలా వచ్చింది. అంటే బేసిక్‌లీ 2020 నేను 'మన్మధుడు 2' రిలీజ్ తర్వాత జస్ట్ ఒక 3, 4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా సార్. ఎందుకంటే 'చీలా' 'మన్మధుడు 2' బ్యాక్ టు బ్యాక్ చేశా. గ్యాపే లేకుండా. నేను 'మన్మధుడు 2' సైన్ చేసింది 'చీలా' రిలీజ్ అయిన ఒక 1 వీక్ ముందు. రిలీజ్ కాలేదు ఇంకా సినిమా అప్పుడే సైన్ చేశా. సో, నేను లిటరల్లీ నాగారు అప్పుడు ఏమన్నానంటే 'చీలా' రిలీజ్ అయ్యి ఫ్రైడే రిలీజ్ కదా! సండే వరకు ఇంటర్వ్యూ చేసుకో. మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసేయి అన్నారు. హ్మ్. సో, లిటరల్లీ మండే నుంచి వర్క్ స్టార్ట్ చేశా. బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ లేకుండా జరిగింది. సో, అప్పుడు ఏమనుకున్నానంటే 'మన్మధుడు 2' రిలీజ్ అయ్యాక ఒక్క 3, 4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి తీసుకున్నా. తీసుకొని 2019 ఎండ్ టు 2020 బిగినింగ్ కల్లా 2 స్క్రీన్ ప్లేలు రాసుకున్నా. దాంట్లో ఒక స్క్రిప్ట్ గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్. ఓకే. ఆ స్క్రిప్ట్ రాసుకొని సరే ఇప్పుడెళ్ళి ఈ సినిమా సెటప్ చేసి తీద్దాం అనుకున్న టైంకి కోవిడ్ వచ్చింది. సో, అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్. సో, కోవిడ్ ఫస్ట్ వేవ్. ఫస్ట్ వేవ్‌లో కొన్ని మంత్స్‌కైతే ఎవరికేం అర్థం కాలేదు. ఇదేంటి ఇప్పుడు ఇది పర్మనెంటా? కాదా? ఏం అర్థం కాలేదు. దెన్ సెకండ్ వేవ్ 2021 ఫిబ్రవరి కల్లా నేను గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమా సైన్ చేసేసా. జూన్ కల్లా 'రష్మిక కేమ్ ఆన్ టు ద ప్రాజెక్ట్' వేరే స్క్రిప్ట్‌కి. ఈ స్క్రిప్ట్‌కి కాదు. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ వేవ్, సెకండ్ వేవ్ కంటిన్యూ అయింది. థర్డ్ వేవ్ వచ్చింది. 'రష్మిక' డేట్స్ అటు ఇటు అయినాయి. మొత్తం ఆల్రెడీ చేస్తున్న సినిమాలు. సో, ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. ఆ టైంలో నాకెందుకో ఆ 2 ఇయర్స్‌లో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు. ఇది వద్దనుకున్న టైంకి ఆ స్క్రిప్ట్ కన్నా ముందు రాసిన ఈ 'ద గర్ల్ ఫ్రెండ్' స్క్రిప్ట్ సెట్ అయింది. హ్మ్. సో, అది అంతే సార్. ఈ టైంకి ఇది రావాలని ఉంది. ఏం చేయలేం గదా! ఓకే. అంటే సో, మనం ఒక బ్రేక్ తీసుకుందాం అని తీసుకున్నట్టయితే కాదు. ఓకే. అంటే ఆ సినిమా డిజాస్టర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు షాకింగ్. అంటే అవునవును. మీరు చూసిన 'చిలాసవ్' ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. ఆ సినిమా చూసిన తర్వాత ఇది చూసి అందరూ చాలా బోల్డ్‌గా ఉండటంతో షాక్ అయ్యారు. హుహు. సో, దాని నుంచి మీరు బయటపడటానికి టైం పట్టిందండి? ఆహ్, ఏ రకంగా సార్? ఆహ్, అంటే మానసికంగానా? మానసికంగా గాని మీకు అప్పుడు కొంచెం టైం అయితే పట్టింది సార్. హ్మ్. ఆబ్వియస్లీ ఆహ్, ఆహ్, యాక్టింగ్‌లో చాలా ఫ్లాప్‌లు, గీప్‌లు చూసా గానీ, అది వేరు. అదెప్పుడు ఐ న్యూ సమ్‌వేర్ దట్ నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకొని చేయడం తప్ప నేనేం చేయలేను అని నాకు తెలుసు. హియర్ ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ ఫిల్మ్, యూ ఆర్ రైటింగ్, యూ ఆర్ డైరెక్టింగ్ ఇట్. స్టోరీ నాది కాదు 'మన్మధుడు 2' ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ యెస్. ఒరిజినల్ ఫ్రెంచ్ ఫిల్మ్ యెస్. అండ్ వి మేడ్ అన్ అఫీషియల్ రీమేక్. బట్ స్క్రీన్ ప్లే రాయడం దగ్గర నుంచి తీయడం వరకు మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఎక్కడో ఆహ్, ఆహ్, అప్పుడు డైరెక్టర్‌గా చేసేటప్పుడు ఒక సినిమా మీద ఉన్న ఓనర్‌షిప్ వేరు. ఆహ్, ఆ సక్సెస్, ఫెయిల్యూర్ అఫెక్ట్ చేసేది వేరు. సో, ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఇంత క్రిటిసిజం అంటే తిట్టుకున్నారు లిటరల్లీ. ఆ ఫెయిల్యూర్ చూడడం డైరెక్టర్‌గా ఫస్ట్ టైమ్. సో, కొంచెం టైం అయితే పట్టింది సార్. లైఫ్‌లో ఎంత ఏజ్ వచ్చినా ఫస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్‌ని డీల్ చేసేటప్పుడు మనకి మెచ్యూరిటీ ఉండదు. అది డీల్ చేసిన తర్వాత మెచ్యూరిటీ వస్తది. సో, ఇట్ డిడ్ టేక్ సమ్ టైమ్. ఇట్ టుక్ మీ విచ్ ఇస్ వై నేను కూడా ఎనీవే అనుకున్నా బ్యాక్ టు బ్యాక్ చేసాం కదా! బ్రేక్ తీసుకుందామని. ఇది అయ్యాక కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడే వెంటనే ఈ మైండ్ స్పేస్‌లో ఏది రాయడమో, ఎళ్లి తీయడమో కరెక్ట్ కాదు. ఒక 3, 4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. సో, 1 ఆర్ 2 మంత్స్ పట్టింది. ఆహ్, బేసిక్‌లీ ఏం చేశా? ఎక్కడ తప్పు చేశా? ఎందుకు జరిగింది? ఇవే థాట్స్ మళ్ళీ తిరుగుతున్నాయి. ఫస్ట్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ అయితే ఇది అవసరం అనిపించింది. నువ్వు ఆలోచించాలి. నువ్వు కూర్చొని ఎక్కడ తప్పు హ్మ్. చేసావు? ఎందుకు జరిగిందని నువ్వు ఆలోచించాలి అని అనిపించింది. ఒక 2, 3 వీక్స్ తర్వాత ఇదేమైనా అన్‌హెల్తీ అయిపోతుందా? ఇదొకటే థాట్స్ రన్ అవుతున్నాయేంటి? వేరే థాటే లేకుండా కొంచెం దీంట్లోంచి బయటికి రావాలి అని అనిపించి ఐ రిమెంబర్ ఐ డిడ్ లైక్ ఒక చిన్న ట్రిప్‌లోకెళ్ళిపోయా. ఐ ట్రావెల్డ్ ఎ లిటిల్ బిట్, క్లియర్డ్ మై మైండ్, కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ వాస్ ఫైన్. ఇట్స్ ఫైన్. ఓకే. అండ్ లక్కీలీ ఐ హావ్ ఎన్ అమేజింగ్ వైఫ్ హూ వాస్ ఎ బిగ్ సపోర్ట్ సిస్టమ్. హ్మ్. అప్పుడు ఆ టైంలో షీ యూజ్డ్ టు కీప్ టెల్లింగ్ మీ నువ్వు మర్చిపో ఇదంతా. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మంచి సినిమా తీస్తావు. నెక్స్ట్ సినిమా బా తీస్తావు. హ్మ్. నాకు సార్ వాస్ సో స్వీట్ అబౌట్ ఇట్. రిలీజ్ అయ్యాక ఆయన ఒకసారి చెప్పారు. "ఇది మర్చిపో. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ సినిమా నువ్వు రాయడం ఇప్పుడే మొదలుపెట్టేయి. నెక్స్ట్ సినిమా ఎళ్లి వెంటనే నువ్వు మంచి సినిమా తీస్తావని నాకు నమ్మకం ఉంది." ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. గ్రేట్. ఇంతమంది సపోర్ట్ కూడా వచ్చేసింది. అది అది లేకపోతే కష్టం సార్. ఓకే. ఏ మగాడికైనా ఫ్యామిలీ ఆ అవును. సపోర్ట్ లేకపోతే కష్టం సార్. ఓకే. మనం డీల్ చేసే ప్రెషర్స్‌కి అది చాలా అవసరం. అవును.
అంటే మొదటి నుంచి కూడా చిన్మయి గారికి అంతే ఆమెతో అలాగే ఉంటుందా అనుబంధం? మీరు కథలు మీరు అనుకున్న ఐడియాస్ చెప్పటం గాని? ఎక్కువ డిస్కస్ చేయను. నేను యూజువల్లీ చిన్మయికి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకేం తెలుసు? నాకు టెక్నికల్లీ ఇదంతా నాకు రాదు అంటది. సో, నేను యూజువల్లీ స్క్రీన్ ప్లే రాసిన తర్వాత చిన్మయికి చదవడానికి ఇస్తా. మొత్తం స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఇస్తా యూజువల్లీ. సో, అది. బట్ ఎక్కువ మా ఇంట్లో మా మధ్యలో సినిమా డిస్కషన్స్ తక్కువ సార్. ఓకే. చాలా తక్కువ. తను సింగర్ కాబట్టి సినిమా వరల్డ్‌లో ఉన్నా అది ఒక చిన్న వేరే ప్రపంచం అది. స్టూడియోలోకెళ్ళి పాడడం, ఎళ్ళిపోవడం. అంతే వాళ్ళకి మళ్ళీ ఎక్కువ సెట్‌కి రావడం గాని, ఈ యాక్టర్స్, డైరెక్టర్స్‌తో పరిచయం గాని అదెక్కువ ఉండదు. సో, వాళ్ళదో తని ప్రపంచం అది. సో, ఎక్కువ సినిమా డిస్కషన్ రావు ఇంట్లో. అంటే మీ ఇద్దరికి ఒక చిన్న పోలిక ఉంది. అంటే మీరు దేని విషయంలో అయినా చాలా కూల్‌గా రెస్పాండ్ అవుతారు. ఆమె ఫైర్, ఫైర్ బ్రాండ్ చిన్మయి గారు. అంటే సొసైటీలో జరుగుతున్న ఏ ఇష్యూ మీదైనా ట్విట్టర్‌లో బాగా ఫైర్ అవుతుంటారు. ఏంటి సార్ అంటే మీరు చెప్తుంటారా? ఎందుకు ఇవన్నీ మనకు కొంచెం కూల్‌గా ఉండమని అలా? సార్ ఒక్కటి సార్ ఒక్కొక్కరికి ఒక సిట్యుయేషన్‌కి రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటది సార్. అది మనకి చాలా కావాల్సిన మనిషి అయినా సరే, మన వైఫ్ అయినా సరే, మన రేపు పిల్లలైనా సరే, మనం సజెషన్స్ ఇవ్వచ్చు. మరీ ఒకరిని కంట్రోల్ చేసి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని చెప్పకూడదు సార్. అది ఏ రిలేషన్‌షిప్‌కి హెల్తీ కాదు. అది తను నాకు చెప్పినా హెల్తీ కాదు. నేను తనకు చెప్పినా హెల్తీ కాదు. సో, నేను ఇంకోటేంటంటే, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏంటి? ఒక విషయానికి వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారనేది మనకెప్పటికి అర్థం కాదు. సో, నేను చెప్తా చాలా సార్లు తనకేంటంటే, నేనొకటేం చెప్తానంటే, "నీకెందుకు కోపం వస్తుందో నాకర్థమవుతుంది. అవి కొన్ని చూస్తే నాకు సుర్రుమని కోపం వస్తుంది. నేను కాదనట్లేదు. ఒక పని చెయి. నీకు వెంటనే రిప్లై చేయాలని ఉంది గదా! రిప్లై చెయి. రాసుకో. ట్విట్టర్ అనుకో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అనుకో, నువ్వు రైట్ చేసుకో. డ్రాఫ్ట్‌లో సేవ్ చేసేయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా నీకది పంపాలని అనిపిస్తే అప్పుడు పంపు" అంట. చాలా సార్లు ఆపుకుంటది. ఓకే. నేను సజెషన్‌గా చెప్తా. ఎప్పుడు నేను ఫోర్స్ చేయను. చాలా సార్లు నేను చెప్పకుండా వీడికి రిప్లై ఇవ్వడం ఎందుకులే అని ఆపుకుంటది. కొన్ని సార్లు బాగా ట్రిగ్గర్ అయితది. సో, ఒక్కొక్కరు వేరు వేరు సార్. నాకది డీల్ చేసిన విధానం వేరు. తను డీల్ చేసే విధానం వేరు. సో, కొన్ని సార్లు ట్రిగ్గర్ అయితది. ట్రిగ్గర్ అయ్యాక పెట్టాలనిపిస్తది. పెట్టేస్తది. కొన్నిసార్లు నాకేమనిపిస్తదంటే, అరే! ఎందుకు వద్దంట. కానీ కొన్నిసార్లు నాకేమనిపిస్తది, ప్రతి ఒక్కరు ఎంత బూతులు వాడి తిట్టినా, ఎంత అబ్యూసివ్‌గా మాట్లాడినా అందరూ నోరు మూసుకొని ఇగ్నోర్ చేసుకుంటూనే ఉన్నాం గదా! ఎవరైనా ఒక్కరైనా ఉండాలిరా బాబు! తిరిగివ్వడానికి అని అనిపిస్తది. సో, అదంతే సార్. అంతకు మించి I never ever force her to do anything. I do suggest sometimes. There are certain things if I feel very strongly about చాలా సార్లు చెప్తా. బట్ ఫోర్స్ చేయను. ఆ టైప్ నేను. మీ సినిమాలో హీరో క్యారెక్టర్ విక్రమ్ మీకు పూర్తి కాంట్రాస్ట్‌లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఆ! ఇప్పుడే అదంతా డిస్కస్ చేయొచ్చో నాకు తెలీదు గానీ, కొంచెం చెప్పొచ్చు. కొంచెం చెప్పొచ్చు. మీరు సినిమా చూసాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. యాహ్! ఏంటి సార్ ఈ 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు? అసలు ఎలాంటి సబ్జెక్ట్ అసలు ఇది? ఇట్స్ ఎ రిలేషన్‌షిప్ డ్రామా సార్. ఇద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ. ఆ ఇద్దరి చుట్టూ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. వెరీ పర్సనల్ స్టోరీ ఆఫ్ 2 పీపుల్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ద మోస్ట్ పర్సనల్ స్టోరీస్ ఆర్ ద మోస్ట్ యూనివర్సల్. బికాస్ ఈ చాలా పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేదే చాలా యూనివర్సల్. సో, ఐ ఫీల్ దట్ బికాస్ ఇట్ ఈస్ సో పర్సనల్ ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్. బట్ మేమెక్కడ ఆ! జనాలు మారాలి, మీరు నేర్చుకోండి అలాంటిది ఏం నీతులు చెప్పట్లేదు. ఏం లెక్చర్స్ లేవు సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చూపిస్తున్నాం. కానీ నా నమ్మకం ఏంటంటే ఆ కథ చూసి ఇంటికెళ్తుంటే కార్‌లోనో, బైక్‌లోనో ఇంటికెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తూనో ఆలోచిస్తారు. ఆ క్యారెక్టర్స్ కొన్ని రోజులు మనతో పాటు ఉంటారు. ఆ సినిమాలో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తారని నమ్మకం ఉంది. ఆలోచించి ఏ టేక్ అవే తీసుకోవాలో అది జనాల మీద వదిలేయాలి. మనం రుద్దకూడదు. ఓకే. సో, అలాంటి సినిమా. మోర్ ఇంపార్టెంట్‌లీ ఒక చాలా హానెస్ట్, రియల్ రూటెడ్ సినిమా. ఇట్ విల్ ఫీల్ అంటే దీనిప్పుడు ట్రైలర్ చూసారు కాబట్టి నేను కొంచెం ధైర్యంగా చెప్పొచ్చు. లేకపోతే ప్రతి ఒక్కరు అదే చెప్తారనుకుంటారు. ట్రైలర్ చూస్తే మీకు ఖచ్చితంగా ఇది ఒక చాలా రియల్ రూటెడ్‌గా ఉంటదని ఒక ఫీలింగ్ వచ్చుంటుంది. సో, అలాంటి సినిమానే. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళకైనా సరే, పెళ్లయినోళ్ళకైనా సరే, రిలేషన్‌షిప్ కావాలని కోరుకుంటున్నోళ్ళకైనా సరే, లేకపోతే రిలేషన్‌షిప్ వద్దనుకుంటున్న వాళ్ళకైనా సరే, హ్మ్. చాలా టేక్ అవేస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆలోచిస్తారు. కొన్ని కొన్ని
డిస్కస్ చేస్తారు, డిబేట్లు చేస్తారు. ఆ టైప్ సినిమా సార్. నిజంగా సినిమాలు చూసి మారతారంటారా? మీరన్న ఇప్పుడున్న రిలేషన్‌షిప్‌లో ఎవరైతే అంటే ఉన్నారో జనరల్లీ ఆ! మాట్లాడుతున్నారా? అంటే నేను ఒకటి నమ్ముతా సార్. హ్మ్. ఈ బ్లాంకెట్ స్టేట్మెంట్లు చెప్పేంత వయస్సు, విజ్డమ్ నాకుందా నాకు తెలీదు గానీ, నేనైతే చాలా మారా సార్ సినిమా చూసి. నాకు నా లైఫ్‌లో ఎస్పెషల్లీ ఒక 15, 16 వరకు మాక్సిమం మనకి టీచర్స్, అమ్మ, నాన్న వాళ్ళే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. మన థాట్స్‌ని, మన బిలీఫ్ సిస్టమ్‌ని, మన వాల్యూ సిస్టమ్‌ని వాళ్ళే షేప్ చేస్తారు. బట్ ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఒక 18-30 జర్నీ ఉంది గదా! యాస్ ఎన్ అడల్ట్ హౌ యూ మెచ్యూర్, హౌ యూ ఇవాల్వ్, హౌ యూ షేప్ యువర్ వరల్డ్ వ్యూస్ అనేది ఫర్ మీ పర్సనలీ లిటరేచర్, సినిమా, ఆర్ట్స్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ట్రావెలింగ్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. నేనైతే మారాను సార్. సినిమా చూసి నా థాట్స్ చాలా మారినాయి. నా బిలీఫ్ సిస్టమ్స్ మారినాయి. అండ్ ఐ బిలీవ్ బికాస్ ఇట్ చేంజ్డ్ మీ, ఐ బిలీవ్ దట్ it may not be one film, but I believe that cinema has the power to change people. If it is a very personal film, it may change one person or two people or three people. Or for some other people, ఒక సినిమా కాదు కొన్ని వందల సినిమాలు చూసి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ వల్ల వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా ట్రైన్ అవుతారు సార్. కండిషన్ అవుతారు. ఇది నేను నమ్ముతా. నిన్నే నాకెవరో చెప్పారు. సినిమా సినిమా వల్ల పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఒకరి మీద ఉంటదో లేదో నాకు తెలీదు. చాలా కష్టమేమో. కానీ సినిమా వల్ల నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అన్నారు. అది కూడా కరెక్టే అనిపించింది. బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ సినిమా కెన్ హావ్ ఎ పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆల్సో. సో, ఆహ్, ఖచ్చితంగా ఆ ఆన్సర్‌కి నాకు ఐ మీన్ ఆ క్వెషన్‌కి నాకు ఆన్సర్ అయితే యెస్. ఐ బిలీవ్ దట్. అంటే ఏ విషయంలో మారారు మీరు? అంటే చేంజెస్ ఎక్కడ చూసారు? అంటే సో మీలో మెనీ థింగ్స్ సార్. హ్మ్. అంటే మనము ఒక ఏజ్ వరకు మనం ఒక కోకూన్‌లో ఉంటాం సార్. ఆ! మనకి మన ప్రపంచం చాలా చిన్నది ఒక ఏజ్ వరకు. ఆ చిన్న ప్రపంచం ఒకటే మనకి తెలుసు. సో, మన థాట్ ప్రాసెస్, మన ఆలోచించే విధానం, యాటిట్యూడ్ అన్నీ ఆహ్, కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉంటారు. వాళ్ళదే మిర్రర్ చేస్తుంటాం. మనకొక ఇండివిడ్యువాలిటీ అప్పటికి డెవలప్ కాదు. ఆ ఒక టీన్స్ సమ్‌వేర్ అరౌండ్ ద మిడిల్ ఆఫ్ యువర్ టీన్స్ ఆర్ లేట్ టీన్స్ వెన్ యూ స్టార్ట్ కమింగ్ ఔట్ ఇంటు ద వరల్డ్, దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్. బట్ అది జరిగే ముందే మనం చూసే సినిమాలు దే ఆర్ ది ఓన్లీ విండో వి హావ్ టు ది ఔట్‌సైడ్ వరల్డ్ టిల్ ఎ సర్టెన్ ఏజ్ సార్. సో, ఐ బిలీవ్ దట్ ఫర్ మీ ఓహో! ఇప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇది. మనం బతికే ఎన్వైరన్మెంట్ ఇది. నేను బతికే ఊరిది. ఈ ఊరు బయట ఒక ఊరుంది. అక్కడ వేరేలా ఆలోచిస్తారు. వాళ్ళకి వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ ఓకే కానిది కొన్ని వాళ్ళకది ఓకే. వైసీ వర్సా. ఇలాంటిది కొన్ని సినిమాలు చూసే చిన్నప్పుడు నేర్చుకున్నా. దాని తర్వాత నా నా మిడ్ 20స్, ఎర్లీ 20స్‌లో మీరు చూస్తే మై పొలిటికల్ వ్యూస్, మై సోషల్ వ్యూస్, మై వ్యూస్ ఆన్ జెండర్, మై వ్యూస్ ఆన్ రిలిజన్, కాస్ట్, ఆల్ దీస్ థింగ్స్, the kind of films I watched, the kind of literature I read had a massive influence on me, sir, for sure. So, in that sense, like for example, I think నేను నమ్మే ఒక ఫిలాసఫీ ఏంటంటే, యాజ్ మచ్ యాస్ పాసిబుల్ మన వల్ల అయ్యేది మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో దిస్ వరల్డ్ షుడ్ బి ఎన్ ఈక్వల్ వరల్డ్. ఈక్వల్ అంటే ఎకనామిక్‌లీ అందరు ఈక్వల్ కాకపోవచ్చు. బట్ రెస్పెక్ట్, exposure or rather accessibility to education and accessibility to opportunity. ఈ 3 I feel like it should be equal. Um, so these are things that I think cinema shaped me, literature shaped me. Or when it comes to religion, I started watching films and I started understanding that be it religion, be it caste, it can be positively used to unite people and give them a sense of belonging and brotherhood, but it can also be used to divide people and create friction. So then what do you want to be? And lots of times many films have answered that question for me. ఇప్పుడు సినిమా అనేది మనం ఇప్పుడు ఒకే సినిమా మీరు 15లో చూస్తే మీకు వేరే టేక్‌అవే ఉంటది. 25లో చూస్తే వేరే టేక్‌అవే ఉంటది. ఆ సినిమా మారలేదు. అదే సినిమానే ఉంది. కానీ మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మన టేక్‌అవేస్ మారతాయి. సో, ఒకే సినిమా చూసి ఇద్దరు వేరే వేరే టేక్‌అవేస్‌తో బయటికెళ్ళొచ్చు. బట్ మై టేక్‌అవేస్ వర్ దిస్. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ అండ్ వాట్ రెసొనేటెడ్ విత్ మీ. ఇప్పుడు అదే ఆపోజిట్ ఫిలాసఫీ ఉన్న ఒక సినిమా చూసి ఇంకొకరు ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు. బట్ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంటుందని నేను నమ్ముతున్నా సార్. అంటే ప్రెజెంట్ సొసైటీలో ఉన్న లవ్ స్టోరీస్ కానీ, అంటే మీకు తారసపడిన లవ్ స్టోరీస్ కానీ,
ఇవి రిలేటెడ్ అవుతాయా ఈ సబ్జెక్ట్‌కి? ఎక్కడైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎలానంటే చూడండి ఇలా జరుగుతుంది సమాజంలో. చూడండి అబ్బాయిలకి ఇలా జరుగుతుంది. చూడండి అమ్మాయిలకి ఇలా జరుగుతుందని ఏం చేయలేదు గానీ, విక్రమ్‌కి, భూమాకి మధ్యలో ఇది జరుగుతుంది. కానీ వాళ్ళ మధ్యలో జరిగే స్టోరీ చాలా పాయింట్స్ కవర్ చేస్తాయి. ఆ పాయింట్స్ చూసి అంటే అవి జరిగేటప్పుడు విక్రమ్ ఒకలా రియాక్ట్ అవుతున్నాడు. భూమా ఒకలా రియాక్ట్ అవుతుంది. 'ద గర్ల్ ఫ్రెండ్‌లో' దీక్షిత్ ప్లే చేసే క్యారెక్టర్ పేరు విక్రమ్. రష్మిక ప్లే చేసే క్యారెక్టర్ పేరు భూమా. భూమా. వాళ్ళిలా రియాక్ట్ అవుతున్నారు. కానీ అది చూసి ఇది జరుగుతున్నది కరెక్టేనా? ఇది తప్పా? రైటా? ఇక్కడ భూమా చేసింది కరెక్టేనా? ఇక్కడ విక్రమ్ చేసింది కరెక్టేనా? అనేది మీరు ఆలోచించాలి తప్ప, మీరు ఆలోచించండి. మేము చెప్తున్నాము అని మేమెక్కడ చెప్పట్లే. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చూపిస్తున్నాం. అది దాని గురించి ఆలోచిస్తానని అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా ఉన్నాయి. బట్ యాహ్! నేను చెప్పినట్టు అది ఒక లెక్చర్ లాగా ఉండదు. సో, అంటే మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్‌లో మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్‌లో రష్మిక ఏడుస్తూనే ఉంది. అవునా? లేదు సార్. యాక్చువల్లీ చాలా ఉన్నాయి. అంటే మీరు చూసిన దాంట్లో ఇన్‌సెక్యూర్డ్‌గా కనిపించటం. ఓకే. ఏడుస్తూనే కనిపించింది. హ్మ్. అంటే 2 క్యారెక్టరైజేషన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనేది కొంచెం మిస్‌గైడ్ చేసినట్టుగా అనిపించింది. అవునవును. సో, ఎందుకని అలా? ఇదొక మిస్ గైడ్ చేయలేదు సార్. ఆ! మిస్ డైరెక్ట్ చేసాము. హ్మ్. ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా సార్. ప్లాట్ డ్రివెన్ డ్రామా కాదు. ఇప్పుడు ప్లాట్ డ్రివెన్ డ్రామా అనుకోండి. ప్లాట్‌లో ఈ పాయింట్స్ ట్రైలర్‌లో రివీల్ చేసినా పర్లేదు. ఈ పాయింట్స్ ఫస్ట్ థియేటర్‌లోనే వచ్చి చూడాలని ఉంటది. ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా అన్నప్పుడు క్యారెక్టర్‌కి ఒక ప్రోగ్రెషన్ ఉంటది. ఆ టైప్ సినిమాలు యూజువల్లీ మీరు చూస్తే మరీ లీనియర్‌గా ట్రైలర్ కట్ చేసామనుకోండి. ఆ 2½ మినిట్స్ ట్రైలర్ చూసి నాకు సినిమా అర్థమైపోయింది గదా! ఇంకెందుకు థియేటర్‌కెళ్ళడం అనే సెన్స్ వచ్చేస్తది. సో, ఇట్స్ వెరీ ట్రిక్కీ టు కట్ ట్రైలర్స్ ఫర్ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ బికాస్ ఆ ఫీలింగ్ రాకూడదు. యూ షుడ్ కీప్ పీపుల్ గెస్సింగ్. కొంచెం అంటే కన్‌ఫ్యూజ్ ఎలా చేయాలంటే, అసలేమీ అర్థం కాలా అన్నట్టు కన్‌ఫ్యూజ్ చేయకూడదు. అరే! అంటే ఇలా జరిగిందా? ఇలా జరిగిందా? అనే క్యూరియాసిటీ వచ్చేలాగా కన్‌ఫ్యూజ్ చేయాలి. సో, కొంచెం మిస్‌డైరెక్ట్ చేశాం సార్. అండ్ కావాలనే లీనియర్‌గా కట్ చేయలేదు. సో దట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. మా సినిమా ఏ టైప్ సినిమా నిజాయితీగా చెప్పాలి. ఇది మూడ్ సినిమాది. ఇది సినిమా ఫ్లేవరు. మీరు ఇంకేదో సినిమా ఎక్స్‌పెక్ట్ చేసి అంటే మా ట్రైలర్ చూసి ఖచ్చితంగా ఎవరు ఈ సినిమాలో సూపర్ కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటదని రారని నమ్మకం ఉంది. సో, ఇది సినిమా మూడ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటది. ఎస్పెషల్లీ మా సినిమా సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఇంటెన్స్‌గా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఈస్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ వెరీ ఇంటెన్స్. సో, అది చెప్పేద్దాం. రేపు అది ప్రిపేర్ అయ్యి రావాలి ఆడియన్స్. బట్ స్టోరీ స్టార్టింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి, దానికి జర్నీ ఏంటని ఇక్కడే చెప్పకూడదు. అది కొంచెం మిస్‌డైరెక్ట్ చేయాలి. మిస్‌లీడ్ చేయకూడదు. మిస్‌డైరెక్ట్ చేయాలని కొంచెం కావాలనే అలా కట్ చేశాం సార్. సో, యాహ్! కొన్ని మీరు ఏమైనా ట్రైలర్ చూసి ఓహో! ఈ స్టోరీ ఫ్లో ఇలా ఉంటదేమో అని అనుకుంటే ఎక్కువ అలాంటిది ఏమి అనుకోకండి. అదైతే ఉండదు. ఫ్రెష్ మైండ్‌తో వచ్చి చూడండి. అలానే ఆ ఓకే. ట్రైలర్‌లో వచ్చిన ఫ్లో అయితే సినిమా ఫ్లో కాదు. ఓకే. బట్ యాహ్! మూడు ఫ్లేవరు, జాన్రా అదంతా ఇట్ ఈస్ వెరీ వెరీ హానెస్ట్. అదే. ఓకే. సార్ మీరెక్కడో హాస్టల్‌లో ఉన్నప్పుడు చూసిన స్టోరీ ఇన్‌స్పైర్ అయ్యి రాశానన్నారు గదా! 13 ఇయర్స్ బ్యాక్ రాసిన స్టోరీ. ఫుల్ స్టోరీ కాదు ఆ! సార్. ఒక పాయింట్. ఒక చిన్న ఇన్సిడెంట్. ఓకే. ఆ ఇన్సిడెంట్ నాలో ఒక థాట్ ప్రాసెస్‌ని ట్రిగ్గర్ చేసింది. ఆ ఇన్సిడెంట్‌లో నుంచి పుట్టే స్టోరీ కంప్లీట్‌లీ డిఫరెంట్ సార్. ఓకే. ఈ స్టోరీ అయితే నేను హాస్టల్‌లో చూడలేదు. ఈ క్యారెక్టర్స్ నేను నా హాస్టల్‌లో చూడలేదు. ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే. హ్మ్. దట్ ఇన్సిడెంట్ హెల్ప్డ్ మీ డెవలప్ అ స్టోరీ దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ నౌ. సో, ఫుల్ స్టోరీ అయితే హాస్టల్‌లో జరిగింది కాదు. ఓకే. అంటే రష్మిక గారి ఇమేజ్ ఇప్పుడున్నది వేరు సార్. అంటే 'పుష్ప' మన తర్వాత 'యానిమల్' 'చావా' ఇలాంటి అంటే ఒక పాన్ ఇండియా సినిమాలతో చేసి ఇప్పుడు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మొదలు పెట్టక ముందు ఉన్న ఇమేజ్ గాని, ఇప్పుడున్న ఇమేజ్ గాని వేరు. కొంచెం చేంజ్. సో, ఎలా సార్ అంటే ఆ క్యారెక్టర్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న యాంగ్జైటీ గాని, ప్రెషర్ గాని ఏమన్నా ఉందా? టెన్షన్? క్యారెక్టర్ గురించి పెద్దగా లేదు సార్. బికాజ్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరు చేస్తారని తెలియకుండా రాసుకున్నా. సో, అది ఎప్పుడు మారలేదు. రష్మిక వచ్చాక ఓకే. రష్మిక కోసం ఇలా మారుద్దాం. ఎందుకంటే రష్మికకి ఆ క్యారెక్టర్ అలా ఉండడం నచ్చే ఒప్పుకున్నారు. ఈ కథ చాలా బావుంది. ఈ క్యారెక్టర్ చాలా బావుంది. నాకు ఇది చేయాలని ఉందని ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్న తర్వాత రష్మిక కూడా ఎక్కడ నా కోసం ఇలాంటి మార్పులు చేయండి అని అడగలేదు. రష్మిక ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతుందని అనుకోని మేము తీసుకున్నాం. సో, ఆ మార్పులేం జరగలేదు గానీ, చిన్న ఒకటే ప్రెషర్ ఎక్కడ ఫీల్ అయ్యానంటే, అరే! ఇన్ని పెద్ద పెద్ద హిట్‌లిచ్చి, ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి మన సెట్‌కి వస్తున్నారు గదా!
ఈ సినిమాలో ఏమో నేను చాలా అంటే చాలా సింపుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను గదా! రష్మికని. అండ్ ఇంకోటేంటంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో చూసారు గదా! మన సినిమాలో భూమాగా చూడగలగాలి. రష్మిక కనపడకూడదు అనేది ఒకటుండింది. అదెక్కడో బికాస్ ఆఫ్ హౌ గుడ్ రష్మికాస్ పెర్ఫార్మన్స్ ఇస్ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 5, 10 మినిట్స్‌లో మీరు రష్మికని మర్చిపోయి భూమాని చూస్తారని నమ్మకం నాకుంది. ఓకే. అంత చేశారు. అసలు ఎంత అంటే అంత చేశారు పెర్ఫార్మన్స్. రెండోదేంటి ఈ ప్రెజెంటేషన్ దగ్గర నాకు చిన్న ఒక ప్రెషర్ ఉండింది సార్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే 'అనిమల్' రిలీజ్ అయ్యి 7 డేస్‌లో మా సెట్‌కొచ్చారు. ఫ్రైడే రిలీజ్ 'అనిమల్' నెక్స్ట్ ఫ్రైడే మా సెట్‌లో ఉన్నారు. సో, అరే! ఇంత పెద్ద పెద్ద హిట్లిచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంత సింపుల్‌గా ప్రెజెంట్ చేస్తే అదే ఈ తీయడం రాక, ఈ అమ్మాయిని ప్రెజెంట్ చేయడం రాక ఇలా ప్రెజెంట్ చేశాడా? లేకపోతే వీళ్ళు కావాలనే ఇలా చేశారు అనే ఒపీనియన్ వస్తదా? అని చిన్న భయం ఉండింది. లక్కీలీ టీజర్ దగ్గర నుంచే కాదు జనాలకి విజువల్ ఎస్థెటిక్ నచ్చుతుంది. అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేయడం కూడా నచ్చుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడో చాలామంది నాకు ఎంత ముద్దుగా ఉన్నారో రష్మిక. కొందరైతే నాకు రష్మిక కెరియర్ బెస్ట్ లుక్ చాలా బాగున్నారన్నారు. ఓకే. అక్సెప్ట్ చేసుకుంటారు అనే నమ్మకం వచ్చింది. సో, అదొక్కటే కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యా. అంటే మరీ ఇంత సింపుల్ బట్టలు, మరీ ఇంత సింపుల్‌గా అసలు ఆల్మోస్ట్ మేకపే లేకుండా ఇలా ప్రెజెంట్ చేయాలా అని ఆ ఒక ప్రెషర్ తప్ప ఏం లేదు సార్. అంటే నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో చేసిన సినిమా ఇదేనే ఆమె ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు రష్మిక గారు. ఓకే. మొన్న. ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు మీరంటే అంతగా కనెక్ట్ అయ్యారా కథకు? 100% సార్. ఐ థింక్ షీ రియల్లీ ఆహ్, ఎక్కడో ఇన్ని సినిమాలు చేసి కెమెరాతో తన రిలేషన్‌షిప్‌ని పెంచుకొని ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం ఖచ్చితంగా మా సినిమాకి హెల్ప్ అయింది. రష్మిక పెర్ఫార్మన్స్‌కి హెల్ప్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యి ఉంటే, ఇంకొంచెం ఏజ్ అయ్యి ఉంటే ఈ రోల్ చేయడం కష్టం. బికాజ్ షీ ఈస్ ప్లేయింగ్ ఏ మాస్టర్స్ స్టూడెంట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక స్టూడెంట్. సో, ఇది కరెక్ట్ టైమ్‌లో వచ్చి పడింది. సో, ఈ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా ఆ ఏజ్ గ్రూప్‌కి ఫిట్ గారు. సో, కరెక్ట్ టైమ్‌లో వచ్చి పడింది. అండ్ ఐ థింక్ రష్మిక స్పెసిఫిక్‌లీ ఎందుకన్నారో ఒకసారి ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ కలిసాక అడుగుతాను. ఓకే. బట్ ఐ థింక్ షీ వాస్ ఆల్సో సేయింగ్ దట్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో చిన్న ఒక అక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత చిన్న అంటున్నారు గానీ, హ్మ్. ఇన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత ఐ థింక్ షీ వాస్ ఆల్సో లైక్ ఐ నౌ హావ్ ద కాన్ఫిడెన్స్ టు గో డూ అ ఫిల్మ్ వేర్ ఐ యామ్ ద ప్రొటాగనిస్ట్. నా చుట్టూ తిరుగుతున్న సినిమా చేసే కాన్ఫిడెన్స్ నాకొచ్చింది అని ఇప్పుడు తనకు ఆ సెన్స్ వచ్చి ఆ మాట అన్నారా ఏంటో నాకు తెలియట్లేదు. బట్ అంటే రష్మిక గారు పర్ఫార్మెన్స్ గురించి మన అరవింద్ గారు మాట్లాడుతూ నేషనల్ అవార్డు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నారు. మీరు కూడా అంటే ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక 600 రియాక్షన్‌లు ఉంటాయని ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను. హ్మ్. ఏంటి సార్ ఈ సినిమాలో అంత అంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అంటే రష్మికలో మరో కోణం చూపించబోతున్నారని అంటే క్యారెక్టర్ రాసుకున్నది అలా హ్మ్. సార్. మనము 'రష్మికని' తీసుకొని మరో కోణం చూపిద్దాం అన్నట్టేం లేదు గానీ, క్యారెక్టరే రాసుకున్నది అలా. అండ్ ఇప్పటి వరకు పెద్దగా ఇలాంటి చెయ్యని క్యారెక్టర్ 'రష్మిక'. సో, అరవింద్ గారు ఆ మాట అన్నారు. నేను చాలా గట్టిగా కోరుకుంటున్నా సార్. బికాజ్ షీ డిజర్వ్స్ ఇట్ సార్. షీ యెస్. హస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. షీ హస్ పోర్డ్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్ క్యారెక్టర్. షీ హస్ వర్క్డ్ సో హార్డ్. కంప్లీట్ సరెండర్ టు ద క్యారెక్టర్. సో, ఐ రియల్లీ హోప్ అది జరిగితే బావుంటదని. ఆహ్, బట్ జెన్యూన్‌లీ సార్ ఈ సినిమా రైటర్, డైరెక్టర్‌గా మర్చిపోండి గానీ, జస్ట్ ఒక ఆడియన్స్‌గా నేను ఎడిట్‌లో ఇన్ని సార్లు తన పెర్ఫార్మన్స్‌ని చూసాను గదా! ప్రతి సీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి అరే! ఎంత చేసిందిరా బాబు! ఎంత చేసిందిరా బాబు! అని అనిపించేది. ప్రతిసారి నేను 'దీక్షిత్‌కి' గాని, 'రష్మికకి' గాని ఇద్దరికి నేను ఎడిట్‌లో చూస్తుండగా చాలా సార్లు వాయిస్ నోట్‌లు అరే! ఎంత చేశారో ఇద్దరు. నిజంగానే అంత చేసింది సార్. ఇది నేను ఒక ఆడియన్స్‌గా చెప్తున్నా. రేపు ఏది ఏమైనా సరే బయటికొచ్చి ప్రతి ఒక్కరు అంటే ఈ హేటర్స్, ట్రోలర్స్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు అరే! 'రష్మిక' చాలా చేసింది అంటారని నాకు నమ్మకం ఉంది సార్. ఐ జెన్యూన్‌లీ బిలీవ్ థట్. అంత చేశారు.